హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో 3 రకాల సమ్మర్ స్పెషల్ రెసిపీస్ చూద్దామండి. ఫ్రూట్ కస్టర్డ్, రాగి జావా, అలాగే పెరుగన్నాన్ని చాలా టేస్టీగా ఎలా తాలింపు పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ రాగి జావా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా రాగి పిండిని ఉడికించుకోవాలి. ఇలా ఒక 4 నిమిషాలు ఉడికించుకున్నప్పుడు మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత 1 పావు స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ మరో 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉప్పు కూడా పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ జావాకి ఉప్పు లేకుండా తాగితేనే చాలా మంచిది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ గిన్నెని ఒక నీళ్ళ గిన్నెలో చల్లారి పెట్టుకుంటున్నాను. ఇలా నీళ్ళలో పెట్టుకోవడం వల్ల జావ తొందరగా చల్లబడుతుంది. ఇలా చల్లారి పెట్టుకున్నప్పుడు ఉండలు కట్టకుండా మధ్యలో 1-2 సార్లు కదుపుకుంటూ ఉండాలి. ఇలా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది కదండి. 1 గ్లాసు పల్చటి మజ్జిగ తీసుకున్నాను. జావ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా 1 గ్లాసు మజ్జిగ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రాగి జావ రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఇలా రాగి జావని ప్రిపేర్ చేసుకుంటే ఒంట్లో వేడిని తగ్గించుకోవచ్చు. పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1 గరిటె పాలల్లోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్ అయినా పర్లేదండి, నేను ఇక్కడ కేసరి ఫ్లేవర్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాలు కాచుకోవడానికి 1 గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. పాలని ఇలా కదుపుకుంటూ 1 పొంగు రానివ్వాలి. పాలు ఇలా కాగినప్పుడు పైన మీగడ అనేది కట్టకుండా ఇలా కదుపుకుంటూ మరిగించుకోవాలండి. పాలు ఇలా 2 నిమిషాలు మరిగిన తర్వాత పావు కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార మన స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. పంచదార వేసిన తర్వాత పంచదార కరిగే వరకు కదుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కదుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కదుపుకుంటూ మరో 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇలా 3 నిమిషాలకి పాలు అనేది ఇలా చిక్కబడతాయండి. మరీ ఎక్కువ చిక్కగా ఉన్నా కూడా చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పాలని చల్లారి పెట్టుకోవాలి. పాలు చల్లారి పెట్టిన తర్వాత కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే పైన మేగడ కట్టేస్తుంది. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో 2 అవర్స్ వరకు పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కన్సిస్టెన్సీ మరీ చిక్కబడిందండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పాలని కలుపుకుంటూ ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిలో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల దానిమ్మ గింజలు, అలాగే ద్రాక్ష పళ్ళను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన యాపిల్ ముక్కలు కూడా వేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్స్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. అలాగే చాలా హెల్దీ కూడా. ఈ సమ్మర్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చల్లగా చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇంకా బనానా, చెర్రీస్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత పైన కొంచెం ఫ్రూట్స్ వేసుకున్నాను. ఇప్పుడు కమ్మగా ఉండే పెరుగన్నాన్ని ఎలా తాలింపు పెట్టుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్లో తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఎక్కువగా జర్నీలు చేసినప్పుడు కానీ, ఎక్కువగా వేడి చేసినప్పుడు కానీ ఇలా చేసుకున్నామంటే ఒంటికి చలవ చేస్తుంది. దీనికోసం ముందుగా 1 కప్పుడు బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకొని అరగంట నానబెట్టుకోవాలి.
తర్వాత రైస్ని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ త్వరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. రైస్ని ఇలా చల్లారి పెట్టినప్పుడు ఈ విధంగా స్మాష్ చేస్తూ కదుపుకుంటే రైస్ కొంచెం మెత్తబడుతుంది. రైస్ మనకి మెత్తగా ఉంటేనే పెరుగన్నంలోకి బాగుంటుంది. రైస్ని ఇలా చల్లారి పెట్టిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల గట్టి పెరుగు వేసుకోవాలి. పల్చగా కావాలనుకుంటే ఇంకో కప్పు పెరుగు వేసుకోవచ్చండి. పెరుగుని మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా పెరుగుని వేసిన తర్వాత సాల్ట్, పెరుగు అన్ని రైస్లో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పోపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపులో పప్పులు ఎక్కువైనాయి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చండి. వీటిని కూడా పెరుగన్నంలో బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు దానిమ్మ గింజలు, 1/2 కప్పు చిన్నగా కట్ చేసిన గ్రేప్స్ వేసుకోవాలి. ఫ్రూట్స్ని మనకి ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. చివర్లో పెరుగన్నం కొంచెం గట్టిగా ఉందని ఇంకొక గరిటె పెరుగు వేసుకొని కలుపుకున్నాను. దీంట్లో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. చెర్రీస్, బనానా, ఇంకేవైనా సరే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అంతేనండి, సమ్మర్లో చేసుకునే 3 రకాల రెసిపీస్.